నో దండం ప్లీజ్. నో దండం. కొంచెం పై దగ్గర పగ్గం చేయట్లను మళ్ళీ చేస్తాం. ఓకే మేడం అక్కడ ముందు పక్కన ఓకే పార్టీని అఖండమైన మెజార్టీ గెలిపించేందుకు అదే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తర్వాత ఎంపీని గెలిపించినందుకు కర్నూలు జిల్లా ఎంపీ అలాగే కొమ్మూరు ఎంపీ కర్నూలు జిల్లాలో ఒక ఇద్దరు తప్ప అందరు గెలిపించిన తెలుగుదేశం గెలిచింది కాబట్టి అందరికీ ఒక వైస్ ప్రెసిడెంట్గా ఒక ఎమ్మెల్యేగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ప్రజల్లో బ్రహ్మాండమైన మార్పు చూసాం మనం. 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నో ఇబ్బంది పడి వై నాట్ 125 దానికి ప్రజలు పునర్పాటు చెప్పారు. ప్రజల ముందు ప్రజలు మేధావులు, రాజకీయ నాయకులు అనుకుంటున్నాం, ప్రజలు తిక్కోవాలనుకుంటున్నాం. ఆ కాలం పోయింది. గవర్నమెంట్ యొక్క విధానాల్ని, గవర్నమెంట్ యొక్క ఎలా పనిచేస్తుంది, దానివల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందిందా లేదా గవర్నమెంట్ పథకాలు అందరికీ అందాయా అన్నీ కూడా ప్రజలు వాచ్ చేస్తారు. గత ప్రభుత్వంలో ప్రజలు బయటపడాలంటే చాలా ఇబ్బంది పడ్డాం మనం. ప్రభుత్వ అభివృద్ధి లేక కేవలం పోలీసు వాళ్ళు పెట్టుకొని అన్ని
డిపార్ట్మెంట్, బిజినెస్ కానివ్వండి, మైన్స్ కానివ్వండి, రకరకాల డిపార్ట్మెంట్ రైతుల్ని గుర్తు నొక్కారు. అందుకోసం రైతులు కానీ సామాన్య మానవుడు బయట లేక 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి ఒక ఆయుధంతో సావు దెబ్బ కొట్టారు. ఆ దెబ్బకు రాక్షస ప్రభుత్వం, గత రాక్షస ప్రభుత్వం నేను కూడా మనకు కోలుకోలేదు. ఇంకా వైకాపాలు మర్చిపోవాలి మనం. అంత మాత్రాన ఏదో మరి మేము తెలుగుదేశం పార్టీకి వస్తామంటే అది గొప్ప సమస్య లేదు. గత ప్రభుత్వంలో ఎంతోమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మా కార్యకర్త ఇబ్బంది పెట్టారు. మా కార్యకర్త చంపారు కూడా ఇక్కడ. ఇప్పుడు చాలామంది అధికారం పోయింది కదా, మళ్ళీ మేము తెలుగుదేశం వస్తాం, తెలుగుదేశంలో మేము మళ్ళీ సాగుతామని చెప్పి వార్త వస్తున్నాయి. నేను మా కార్యకర్తలకు, మా నాయకులు చెప్తున్నా, దయచేసి అటువంటి వాళ్ళని ప్రోత్సహించద్దండి. మనం చాలా ఇబ్బంది పెట్టేసామని మన బతుకులు ఆడుకున్నారు. కాబట్టి అటువంటి వాడిని మీరు శ్రమించను వాళ్ళ వల్ల నాశనమైనాం. మన ప్రాంతాలు దెబ్బతింది, అన్ని రకాలు దెబ్బతిన్నాం. వాళ్ళు అనిపించాలి. ఈరోజు మన ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య పూర్తి చేసుకునే అవకాశం అనిపించింది, దొరికింది. మొదటి నా ఆవేదన, నా బాధ అంతా కూడా రైతులు కాపాడాలి. గతంలో అప్పుడు ముఖ్యమంత్రి బాబు ఉన్నప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ముందు కొన్ని కండిషన్ పెట్టాను. ఆ రోజు కండిషన్లు అంటే వేదావతి, గుండెవల, ఆర్టీఎస్ వేసినాను. అప్పుడు షాక్ చేశాడు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చాక నేను మళ్ళీ మొన్న డ్రోన్లో పిలిపించి మాట్లాడాను. ఎస్టిమేట్స్ పాత ఎస్టిమేట్స్ కాబట్టి మళ్ళీ రీఎస్టిమేట్స్ వేసి నాకు రిపోర్ట్ ఇస్తే నేను తొందరగా ముఖ్యమంత్రితో మాట్లాడి దాన్ని సాక్షి చేయించి తొందరలోనే ఈ గుండెవలో కానివ్వండి మొదలుపెట్టే కార్యక్రమం చేపట్టబోతున్నాం. అందులో ఎవరు ఆపలేదు, ఏ శక్తి ఆపలేదు. ఒకవేళ ఎమ్మెల్యే డ్రోన్ కానీ ఇది నా ఉమ్మడి సొంత జిల్లా నాది. కాబట్టి తప్పదు, నా బాధ్యత అది. తర్వాత ఇంకో కొన్ని కొత్త వాడికి వచ్చారు, నాకు ఇంజనీర్స్ మాట్లాడారు. ఈరోజు నదిగిరి పోతున్నా, నదిగిరిలో వాళ్ళు వచ్చి నన్ను డిస్కస్ చేస్తారు. అది కూడా 2000 కోట్ల ప్రాజెక్ట్ అది కూడా దానివల్ల ఎన్జిఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లవేళలా న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్జిఎస్